తెలుగు సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలుగు సంవత్సరాది ఉగాది అని అటువంటి పండుగను విస్మరించి ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారని తెలిపారు. రామారావు గారు చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు. నాకు వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు. అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా, ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారో తెలుసా? మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారు అన్న మాట ఏం తెలుసా? మనం పోటీ పెట్టొద్దు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం. పోటీ పెట్టొద్దు. కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మన పోటీ పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో, తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి మీకు గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్ ఈవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్, గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము నేను 2 రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను. కొన్ని వందల మంది రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడమే కాకుండా సుమారు 35-40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేసారు ఈ సభకి. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, పెద్దల పేరున రోజు పూజలు, ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసరావు గారికి కానివ్వండి, వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టిఫుల్ చెప్తున్నాను నేను, చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే, మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు, నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు. వైసీపీ హయాంలో చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని మాజీ ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. ఆయన చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద మాట్లాడారు. 2021-23లో మాజీ మంత్రి బొత్స తాను కలిసి రైల్వే డిఎం అనుమతులతో 80% పనులు పూర్తి చేశామన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది చెప్పనైతే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసాం. మీకు ఈ విషయం గురించి, బ్రిడ్జి శాంక్షన్ గురించి డేటు
8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10/23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమేమి ఉంటాయంటే జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పారాదీప్ బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని 20 టన్నులు 30 టన్నులు లారీలు సడన్గా మరి పాత బ్రిడ్జి మనది ఏదైతే అగ్రహారం బ్రిడ్జ్ ఏదైతే ఉందో పాత బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తున్నాం, ఒకవేళ ఇదైతే రన్నింగ్ అయితే మట్టుగా బ్రిడ్జి పడిపోతే కనుక బ్రిడ్జి క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం, గట్టర్లేసి ఇలాగ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది. వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదు. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం దగ్గర తీసుకెళ్ళి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపరిమితి. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలతో ఎలక్షన్స్ పైన దాటిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి. వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేదు. ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మీడియా ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది, వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నారు. ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి? భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా. సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరు, విఐపీలకు మట్టుకి క్యూ లైన్లు లేకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లే సందర్భాలు. ఎంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వము. రండి కూర్చేయండి. అంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం. తుప్పు పట్టిపోయినాయి. మనం ప్రతి జిల్లాలో చూస్తే కనుక 108 వాహనాలని ఎట్లాగా నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేసి ఈ రోజున మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం,
తప్పుడు ప్రచారం చేయటం అనేది అసలు క్షమించరాని నేరం. వైసీపీ వాళ్ళు అంత ఘోరంగా దిగజారిపోయారు. సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఏదో ఒకటి అట్లాగా సోషల్ మీడియాలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కొత్త అంబులెన్స్ని తీసుకురావటం జరిగింది. అంటే వైసీపీ టైంలో కన్నా కూటమి ప్రభుత్వంలో 50% పైన మేము కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి వైద్య సేవల నిమిత్తం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ రోజున మేము చాలా నిష్పక్షపాతంగా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో. ఈ రోజున మీరు తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఈ రోజున చూస్తే ప్రజల భద్రత పట్ల కానివ్వండి, వారికి అందే సదుపాయాల పట్ల కానివ్వండి, నాణ్యత పట్ల కానివ్వండి, గౌరవ సీఎం గారు ఎక్కడా ఎప్పుడూ కూడా రాజీ పడరు. డిసెంబర్ 31న కనుక మనం తీసుకుంటే 237 పైగా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందించడం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలను ఈ 108 వాహనాల ద్వారా రక్షించగలిగాం. ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ప్రశంసలు 108 పొందిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక్కసారండి నేను ప్రజలకు తెలియజేస్తున్నా, రాత్రి పగలు తేడా అనేది లేకుండా 108 సేవలు కానివ్వండి, 104 సేవలు కానివ్వండి ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారు. ఇమీడియట్గా ఫోన్ కాల్ చేసిన క్షణంలోనే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. ఇమీడియట్గా కూడా మనం ఉన్నటువంటి ప్రదేశానికి ఇమీడియట్గా నిమిషాల వ్యవధిలోనే వెహికల్ పంపించి మ్యాక్సిమం ఇండిగో వ్యవహారంలో భారతదేశం మొత్తం సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితిలో మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు. కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? దేశం తలకాయ ఉంచుకునేలాగా ఇంత అద్భుతంగా ఎవడు చేయగలడో భారతదేశం మొత్తాన్ని ఇన్ని 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల 2 నెలలు 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం నేను కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఇదొక్కటే కాదు, మీరు బందర్ పోర్టుకు కూడా 33,000 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఫిబ్రవరి 7వ తారీఖున. So we have to tap into that network, we have to build financial independence, and this is something I would request all of you to look at it. Definitely regional, social, gender imbalances is another area that we need to focus on.
You know, I believe that higher education today suffers from these 5 structural gaps: quality without relevance, degree without employability, research without impact, autonomy without leadership, and access without equity. So I sincerely hope that today's VC conference shall at least start on the journey of addressing these core issues. I believe that merely one conference is not enough. Consistently, on a systemic manner, under the leadership of the Honorable Chancellor, we have to continue to focus on this. I also want to quickly propose a few solutions here. One is, of course, academic quality and relevance. Greater focus on what is being taught and what is needed. So greater industry connect for leaders who are here, who have met me multiple times. Universities that I've visited, I've always focused on this in all my talks. We have to reimagine our university syllabus for the next changed decade. And today, knowledge is changing fast. It doubles rapidly. Careers are changing over time. 80% of the jobs that are going to get created in the next decade are in sectors that are yet to be discovered. Those are the kind of challenges that we as academicians are being faced. So we need to tune our entire academic rigor in that focus. And quality should also be measured in what a student can understand, apply, and I believe, very important, is to question. The culture of questioning, challenging one's ideas, is something that is very, very important. If we continue to teach outdated content, we do not merely waste time. We betray trust of our children. Universities must therefore update their curriculum relentlessly, embrace multidisciplinary learnings, align teaching with real-world relevance, and relevance here is our collective responsibility. The second bucket is employability, skills, and industry integration. Degrees must lead to dignity of work. And I like to say, as is shared in తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా నీళ్ళు రావాలని ఫస్టే ఆలోచించి ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఇవన్నీ దానికి కూడా రాయలసీమకు నీళ్లు రావాలి అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్లతో శాంక్షన్ చేసి, ఎందుకంటే రాయలసీమలో ఎక్కువగా వర్షాలపైన ఆధారితంగా ఉంటారు ఇక్కడ రైతులని ఆయన పసిగట్టినారు. కాబట్టి రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇటువంటి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని తీసుకొని వస్తే రాయలసీమ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని తెలిసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే గత ప్రభుత్వంలో కూడా మనం చూసినాము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్రిబ్యునల్స్ కూడా అడ్డం వస్తుంది అని తెలిసి కూడా ఆ రోజు చాలా మంది విలేకరులు కానీ పచ్చ మీడియాలు కానీ చాలా సాంకేతికంగా ఉండాలి పక్క రాష్ట్రంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు కాంట్రవర్సీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏదైతే అవార్డు ఇచ్చిందో నీటి విషయంలో కూడా అవార్డు ఇచ్చినారో అలాగే అది కొనసాగాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాయలసీమకు న్యాయం చేయాలి. ట్రిబ్యునల్స్ కూడా ఆ రోజు ఆ నాటికి అడ్డం వచ్చినాయి, అయినా కూడా రాయలసీమ ప్రాజెక్ట్స్ కు మంచి జరగాలి, దీంట్లో మార్పు ఏముండదు. ఆ అవార్డు ఏదైతే ఇచ్చినారో గతంలో తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు, అదేవిధంగా రాయలసీమకు అయితే 520 టీఎంసీ నీళ్లు ఏదైతే కేటాయించినారో దాంట్లో ఎటువంటి మార్పు రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అనుకూలం చేసి ఇచ్చినారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దీనిపైన రాయలసీమలో ఆయన లీడర్ గా ఎదిగినారు. రాయలసీమ నుంచి ఈ ప్రాంతం నుంచి ఆయన చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా కొనసాగుతున్నారు. మళ్ళీ రాయలసీమ ప్రజలందరికీ కూడా అన్యాయం చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి గారు తన విజయం అని ఆయన మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడతా లేదంటే ఇది ఏ దానికి సంకేతం? రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. యాక్చువల్లీ ఇది రాయలసీమ ప్రజల హక్కు. మన హక్కుని తీసుకొని పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఆయన్ని తన విజయం సాధించుకున్నాడు అని తాకట్టు పెట్టే ఒక విషయం మీరు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కుప్పానికైతే నీళ్లు తీసుకొని వెళ్తారని. ఆడ బ్యాక్ వాటర్స్ ఏదైతే ఫుల్ఫిల్ అయితే నీళ్లు మనం ఇక్కడ జీడిపల్లి కానీ హంద్రినీవా కానీ మన పెనుగొండలో ఉండే గొల్లపల్లికి వస్తే కదా కుప్పానికి నెక్స్ట్ నీళ్లు పోయి, ఇక్కడే మనకి నీళ్లు లేకపోతే మళ్ళీ మీరు ఎక్కడ నీళ్లు తీసుకొని పోతారు? ఎవరికి అన్యాయం చేయాలనుకుంటున్నారు? ఎడారిగా మారిపోదా రాయలసీమ అని మీకు అసలు
మీకు ఎక్కడ కూడా ఆలోచన రాలేదా అని అడుగుతున్నాం.